చెల్లిస్తాను. దైవసేవకు వందనాలు చెల్లిస్తాను. అందరూ కూడా వందనాలు చెల్లిస్తాను. నాకైతే చదువు లేదు, ఎలా చెప్పాలో తెలియదు. రాత్రి నుంచి మనం అడుగుతున్నారు ఎలా చెప్పాలో చెప్పరా చెప్పని. ప్రతి సంవత్సరం చెప్పాలి, ఎట్లా కట్టి నీకు ఎట్లా వస్తారు చెప్పాను. ప్రభా ఎలా చెప్పాలి నేను నేర్పించయ్యా. స్తోత్రం. పరిశుద్ధుడా నా తండ్రి, శక్తిమంతుడా, స్తోత్రం అయ్యా. నేను కాదయ్యా, నాదయ్యా నాతో మాట్లాడు ప్రభా. నా నోటిని వాడుకో అయ్యా. అయ్యా నా తలపులు వాడికి ఎలా చెప్పాలో నాకు నేర్పించమని నా తండ్రి నీకు నేను అప్పుడు చెప్తూ యేసుక్రీస్తునామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. మూడో మాట, యేసు తన తల్లిని తన శిష్యుడిని ప్రేమించిన శిష్యుడికి అప్పచెప్తాడు. దాన్ని వివరించడానికి దేవుడే కృపనిందాక. యోహాను సువార్త 19:26 చదవండి. ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండే ఆ శిష్యుని ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ఏం చెప్పాడు? తన శిష్యుడికి తన తల్లిని అప్పచెప్పాడు. యేసు తన తల్లియు తను ప్రేమించిన ఆ శిష్యుడిను దగ్గర నిలిచి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి ఇదిగో నీ తల్లి అని అతనికి చెప్పాను. ఆ గడిలోనే ఆమెని ఇంట చేర్చుకున్నాను. అట్లాగే ఆయన బాధ్యత మర్చిపోదా తెలుగుడు. ఆయన ఎవరు? ఈ లోకానికి రక్షకుడు. ఈ లోకం పాప మోయటానికి మన కోసం బలవటానికి వచ్చాడు. ఆ తల్లికి తెలుసు, ఆయనకి తెలుసు. ఎందుకు ఆ తల్లిని ఆ శిష్యుడికి అప్పచెప్పాడంటే, ఆయన మనకి ఏ మాదిరిగా నేర్పించాడు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, ఇతరులు క్షమించమని, రేపు ఇదేం చేస్తాడో తెలియదని అని ఇన్ని మాటలు చెప్పుకున్నాం కదా. మనము ఎన్ని నేర్పించినాడు? తల్లిని కూడా ఎలా ప్రేమించాలో, తల్లి బాధ్యత కూడా ఎలా తీసుకోవాలో అది కూడా మాదిరిగా నేర్పించాడు. అది ఎవరికి నేర్పించాడు? శిష్యుడు ఎవరు? యోహాను. ఆయన ఒక నమ్మకమైన వ్యక్తి. ఆయన యేసుని ఆనుకున్న వ్యక్తి. ఆనుకుని అందరూ ఆనుకుంటారా? ఆయనకి నమ్మకం ఉన్న వాళ్ళు ఆనుకుంటారు. యేసుని ఆధారపడతారు ఆయన మీద. నమ్మకం అంటే అన్ని విషయాల్లో నమ్మకం. ఈయనైతే నా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆ నమ్మకంతో ఆ తల్లిని ఆ శిష్యుడికి అప్పచెప్పాడు. ఆ తల్లిని ఆ శిష్యుడు చేర్చుకున్నాడు ఆ గడియలోనే, ఆ దేవుడి మాటకు లోపడి. తర్వాత ఎఫెసీయులు 6:1 చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యుడైయుండువు. ఆమేన్. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది వాగ్దానంతో కూడినని కూడా ఉంది దాంట్లో బైబిల్లో. మొదటి ఆజ్ఞ అంటది వాగ్దానంతో కూడింది. తండ్రిని విధేయులు. ఎంతమంది విధేయులుగా ఉంటున్నాం అసలు తల్లి మీద, తండ్రి మీద? తల్లిని దూషిస్తున్నారు, తండ్రిని దూషిస్తున్నారు. మొన్నైతే నేను యూట్యూబ్లో చూశాను. ఆ తల్లిని కాళ్ళు బాగలేవని ఆ ఇంట్లో ఉంటే ఆ భార్య చెప్పిందంట, మీ అమ్మ ఉంటే నేను ఉండను ఇంట్లో, మీ అమ్మని పంపించేది. తీసుకెళ్ళి ఒక బ్రిడ్జిలాగా ఉంది ఒకటి, ఇక్కడ అది పండేసాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ గుడ్డలు మూట కట్టి ఆ గుడ్లు వదిలేక తలకడ పెట్టుకొని ఏడుస్తుంది. ఆమె లేకుండా ఉంది. ఎందుకమ్మా ఏడుస్తున్నామని అడిగితే ఇటు వాళ్ళు వచ్చి, అయ్యా నేను బాగున్న వాళ్ళు నన్ను చూశారు, ఇప్పుడు నేను చేయలేను. తన భార్య నన్ను వద్దంటుంది. భార్య వద్దను, కొడుకు కూడా వద్దనుకున్నాడయ్యా. నేను రోడ్డు మీద ఉన్నాను ఈరోజు, నేను చచ్చిపోలే బతకలేకున్నానయ్యా, నాకు అంత ఇష్టం తెచ్చిపోయినని అన్నప్పుడు నేను అసలు చాలా ఏడ్చాను. నిజంగా ఒక స్థితి ఉన్నప్పుడు ఎందుకు ఆ తల్లిదంతా ఇచ్చేస్తారు? భార్య ఎలా వచ్చింది? తల్లి ఉంటేనాగా నీకు ఈరోజు భార్య వచ్చింది. ఎందుకు ఆ తల్లి నన్ను నిర్లక్ష్యపరుస్తారు? ఆ కోడలు కూడా తల్లిలాగా చూసుకొని ఉంటే దీవించాలా, ఆశ్రయించకుండా ఎక్కడో ఉండాలనుకుంటాం. ఎట్ట ఉంటారు? ఆ తల్లి ఏడ్చినప్పుడు ఎవరింటారు? దేవుడి ఇంట్లో ఏడ్ప. దేవుడినప్పుడు నేను ఎలా దీవిస్తాడు, నేను ఎలా ఆశ్రయిస్తాడు? బాధపడతాడు కదా.
అట్లాగే మనం కూడా ప్రతి కోడలు కూడా నేను ఇదే కోరుకుంటాను, ప్రార్థన చేస్తాను. ప్రతి కోడలు అత్తని తల్లిలాగా చూసుకోవాలి, ప్రతి అత్త కోడలి కూతురులా చూసుకోవాలి. ఈ రెండు జరగాలి ప్రభా. అవిలా ఎంతమంది అనాథులయ్యి ఆ అనాథ ఆశ్రమంలో పడి ఈ విధంగా ఇదైపోతారు. ఒక్కసారి అయినా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాను. నేను ఒక తల్లిలాగా భావించుకొని చూస్తే ఆశీర్వాదం నీ బిడ్డలకు ఉండదా? ఈ రోజు ఎందుకు మీ సేవకస్తంగా మనం మారుతున్నామంటే చూడక వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు చూసి వాళ్ళు ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా? ఆ బాధ పెట్టిన వాళ్ళు ప్రేమిస్తాడా? ద్వేషిస్తాడు కదా. ఈ రోజుల్లో మనందరూ కూడా ఇదే ఆయన తల్లి బాధ్యత మర్చిపోక శిష్యుడు పాప చెప్పాడు, నమ్మకస్తుడు కనుక నా తల్లి నేనైతే నమ్మకంగా చూసుకుంటాడని ఇదితో. కానీ ఆయన వచ్చిన పని ఏంటో ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆ తల్లి బాధ్యత మర్చిపోకుండా ఎందుకు గొప్ప చెప్పాడంటే భూమిని మనం నేర్చుకోవడానికే ఇదేలో ఉండమని ఉంది. ఇది మొదటి ఆజ్ఞ ఉంది. ఎందుకని ఈరోజు మనము ఒక అత్తని కోడలు చూడలేకపోతుంది, ఒక కొడుకు తల్లిని ఇంట్లో దగ్గర పెట్టుకొని ఆ తల్లిని ఓర్చుకోలేకపోతున్నాడు. ఒక తల్లిని ఓర్చుకొని చూడలేకపోతే పక్కన వాళ్ళు పరాయిని ఏం చూస్తారు? ఓర్పు అంటారు, సహనం అంటారు. బైబిల్ పట్టుకున్న కూడా అదే చేస్తారు. ఓర్పు సహనం అంటారు. ఇంట్లో ఉంటావు తల్లిని ఓర్పుతో చూడలేవా? ఆ దీవి నీకు ఆడిపోద్ది, నీ బిడ్డలకి ఆడిపోద్ది. నువ్వు అడగకముందే దేవుడిని ఆశ్రయిస్తాడు. నువ్వు అని చూస్తే ఒకసారి ఇది చేసి చూడాలి అందరూ. ఇది చేయకనే ప్రతి ఒక్కరు ఇటు అయిపోతున్నారు, ప్రతి ఒక్కరు శాపానికి గురైపోతున్నారు. ఇది అర్థం కావట్లా ప్రతి ఒక్కరికి. నేను ప్రార్థన చేసినప్పుడు, నేను ఏడ్చినప్పుడు దేవుడు నాతోనే అదే మాట్లాడాడు. నా కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు. నా కొడుకు నేను వదిలిపెట్టేసి వదిలికి వచ్చినప్పుడు ఏడ్చా. ఏంటంటే వాడు నేను చెప్పినట్టు ఇలా చేయలేదని, రే నీకు ఇష్టం పెట్టి చంపేస్తున్నా పోయిండేది ఆ రోజున, అమ్మ పెట్టి చంపేయకూడదా అన్నాడు. నాకు ఆ రోజు బాధ వేసింది. ప్రభు దగ్గర ఏడిస్తే ఓడి ఈ రోజు కూడా వాడు బాధ్యత మర్చిపోవాలా. నెల నాకు 5,000 వేస్తాడు. మా అమ్మ ఏడన్నా బాగుండాలా. ఎన్ని కష్టాల్లో ఉన్నా లేకపోయినా, తినకపోయినా ముందు రాగానే 31 తేదీ నా బిడ్డ నాకు 5,000 డబ్బులు వేస్తాడు. మళ్ళీ మధ్యలో ఏదైనా చూడని చెప్పట్లా. మళ్ళీ మా పెద్దోడు వాడికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా 3,000 రూపాయలు నాకు మందులు నెల తెచ్చాడేస్తాడు. మీకు జాగ్రత్తగా మీకు మంచిగా చూస్తారు. వాళ్ళు బాధ్యతలు చూస్తున్నారా లేదా? వాళ్ళు భార్యలు చెప్తే చేస్తున్నారా? వాళ్ళ మనసుకు తగిలి చేస్తున్నారా? వాళ్ళ మనసుకు నా తల్లిని చూడని బాధ్యతతోనే కదా చూస్తున్నారా? ఈరోజు కూడా నిజంగా నేను అంటాను, ప్రతి బిడ్డని ప్రతి తల్లి ప్రేమిస్తుంది. ఎంత ప్రాణంగా తినక ఆ బిడ్డలు పెట్టుకుంటుంది, చూసుకుంటుంది. ఎదవరాళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడే బిడ్డలు చాపుకున్నప్పుడు, వాళ్ళు చేతికి వచ్చినప్పుడు, ఒక్కరు నిమ్మలు పడ్డామన్నప్పుడు, పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆ తల్లికి ఫస్ట్ నుంచి పడిన బాధ కన్నా ఎక్కువ బాధ పెడుతున్నారు. ఆ బాధ ఈరోజు ఏ బిడ్డ పెట్టకూడదని, ఏ కోడలు పెట్టకూడదు, ఏ కొడుకు పెట్టకూడదు, ఏ అత్త కూడా కోడలు పెట్టకూడదని ఈరోజు మీరు చిన్న మాటలు దీవించి దేవుడు ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. వచ్చిన మాట నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి, సిలువలో వేలాడుచు నా చెయ్యి విడవలేదు, ప్రాణం విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా.